తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అడుగు దూరంలో ఆగిపోయింది. ఫలితాలు వెలువడి 3 నెలలు గడిచినా కటాఫ్ మార్కుల వ్యవహారం కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరదామనుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తొలిసారిగా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఆ మేరకు 2015 డిసెంబర్ 31న 9281 కానిస్టేబుళ్లు, 2016 ఫిబ్రవరి 6న 510 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఫిబ్రవరి 19న సమాచార వ్యవస్థలో 322 కానిస్టేబుళ్ల ఉద్యోగాల నియామకానికి పోలీస్ నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. అందుకోసం నిర్వహించిన ప్రాథమిక, దేహదారుఢ్య, తుది పరీక్షలకు దాదాపు 1,20,000 మంది హాజరయ్యారు. నవంబర్ 2న కానిస్టేబుల్, డిసెంబర్ 15న ఎస్ఐ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఖాళీల మేరకు రిజర్వేషన్లకు అనుగుణంగా కటాఫ్ మార్కులు నిర్ధారించి ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. ఫలితాలు వెల్లడై నెలలు గడుస్తూ ఉన్నా కటాఫ్ మార్కులు మాత్రం ప్రకటించకపోవడం వల్ల అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. మంచి మార్కులు వచ్చినా తమకు ఉద్యోగం వస్తుందో రాదోనన్న సందిగ్ధంలో ఉన్నారు. ఏదో ఒకటి తేలితే తప్ప మిగతా ఉద్యోగాలకు సన్నద్ధం కాలేమని, ఇలా నెలల తరబడి జాప్యం జరిగితే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక కారణాల వల్లే కటాఫ్ మార్కులు తేల్చలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నందున గతంలో ఉన్న సాఫ్ట్వేర్ను మార్చాల్సి ఉందని, అది పూర్తి కానిదే జాబితా ప్రకటించడం సాధ్యం కాదంటున్నారు. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఎంతోమంది జీవితాలు తలకిందులు అవుతాయని, అందుకే ఆచితూచి ముందుకు వెళ్లాల్సి వస్తోందని అధికారులు బదిలిస్తున్నారు.